దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ఇక ఈరోజు ఒక వ్యక్తిని గురించి, ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి, ఆ వ్యక్తి జీవితం మనకు నేర్పించే కొన్ని ఆధ్యాత్మికమైన పాఠాలను గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, దేవుడు తన పని కొరకు, తన సేవ కొరకు కేవలం ఒక ప్రవక్తలను, రాజులను, యాజకులను మాత్రమే వాడుకునేవాడు కాదు అనేది ఈరోజు పాఠం. దేవుడు తన పని కొరకు ఎవరినైనా వాడుకుంటాడు. దేవుడు తన పని కొరకు ఎవరినైనా నిలబెట్టుకుంటాడు. దానికి సాక్ష్యం మనకు పాత నిబంధన చరిత్రలో నెహెమ్యా గారు. నెహెమ్యా అనే పేరు వినగానే మనకు పుస్తకమే మనకు జ్ఞాపకం వస్తుంది. పాత నిబంధన చరిత్ర పుస్తకాలలో చిట్ట చివరి పుస్తకమే నెహెమ్యా. పాత నిబంధన చరిత్రకు ముగింపు పుస్తకం నెహెమ్యా గ్రంథం. ఇంతకు నెహెమ్యా ఎవరు? అయినా ప్రవక్త కాడు. నెహెమ్యా ప్రవక్త కాడు. నెహెమ్యా ఎవరు? రాజు కాడు. మరి నెహెమ్యా ఎవరు? యాజకుడా? యాజకుడు కూడా కాదు. యాజకుడు కాకపోయినా, ఒక ప్రవక్త కాకున్నా, రాజు కాకపోయినప్పటికీ ఇతని పేరుతో ఒక పుస్తకాన్ని దేవుడు, లేదా ఒక పుస్తకానికి ఆయన పేరును పెట్టించడాన్ని బట్టి చూస్తుంటే దేవుడు అతనికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎంత గొప్పదో, ఉన్నతమైందో అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు యెషయా గ్రంథం మొదలుకుంటే మనం మలాకి వరకు ప్రవక్తల గ్రంథాలు, వాళ్ళందరూ కూడా ప్రవక్తలు అని మనకు తెలుసు. కానీ నెహెమ్యా దగ్గరకు వచ్చేటప్పటికి ఈయన ప్రవక్త కాడు. ప్రవక్త కానప్పటికీ కూడా ఒక గ్రంథానికి, ఒక పుస్తకానికి ఇతను పేరు దేవుడు ఖరారు చేశాడు అని అంటే దేవుడు తన పని కొరకు, తన సేవ కొరకు ఆయన ఎవరినైనా వాడుకుంటాడు. ఈ విషయం నెహెమ్యా జీవితం మనకు తెలియచేసే ఒక మంచి విషయం. ప్రియులారా, ఇక మనం నెహెమ్యా గారిని గురించిన చరిత్రను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ముందుగా ఎవరితను, ఏ కాలానికి చెందినటువంటి వ్యక్తి, ఇతను ఏం చేశాడు, ఇతని జీవితం నుంచి మనం నేర్చుకునే సంగతులు ఏంటి? ప్రియులారా, మనకు తెలుసు పాత నిబంధన చరిత్ర. ఇశ్రాయేలీలు లేదా యూదులు బబులోను చెరలోనికి కొనుపోబడ్డారు. సుమారు క్రీస్తుకు పూర్వం 586వ సంవత్సరం. అది 586వ సంవత్సరంలో బబులోను రాజు, బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు తన సైన్యముతో చిట్ట చివరగా యెరూషలేము మీద పడ్డాడు. యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టాడు, ప్రాకారాలను పడగొట్టాడు, దొరికిన వాళ్ళు దొరికినట్టే హతం చేశాడు, అనేక మందిని బానిసలుగా చెరలోనికి తీసుకొని వెళ్ళాడు. ఇది ఎన్నో మార్లు మనం మాట్లాడుకున్న, చెప్పుకున్న చరిత్ర. ఇక ఆ తర్వాత కొద్ది రోజులకే, కొన్ని సంవత్సరాలకు ఈ బబులోను శకం ముగిసిపోతుంది. అనగా బబులోను సామ్రాజ్యం పతనం అయిపోతుంది. బబులోను సామ్రాజ్య పతనం అనంతరం అధికారంలోనికి వచ్చినటువంటి రాజ్యం మాదీయ పారసీక రాజ్యం. ఈ మాదీయ పారసీకుల ఈ కాలంలో కోరేష్ రాజు లేదా చక్రవర్తి, ఆయన సింహాసనముపై ఎక్కిన వెంటనే యూదులందరికీ స్వేచ్ఛను ప్రకటించేశాడు. యూదులుగా మీరు ఇప్పటి వరకు మీరు చెరలో ఉన్నారు, మీరు నెబుకద్నెజరు పడగొట్టినటువంటి మీ దేవాలయం ఏదైతే ఉందో, యెరూషలేము దేవాలయం, మీరు వెళ్ళి ఆ దేవాలయాన్ని మీరు నిర్మించుకోండి అన్నాడు. అంతేకాక
నెబుకద్నెజరు తీసుకొని వచ్చినటువంటి దేవాలయానికి సంబంధించిన కొన్ని పాత్రలు కూడా, ఉపకరణములను కూడా ఇచ్చి, దానితో పాటు కొంత ద్రవ్యాన్ని కూడా ఇచ్చి మరీ పంపుతాడు. అలా పంపినటువంటి వారికి, అలా వెళ్ళినటువంటి వారిలో ఆ మొట్టమొదటి గుంపుకు నాయకత్వాన్ని వహించినటువంటి వ్యక్తి పేరు మనం గతంలో చెప్పుకున్నాం, జెరుబ్బాబెలు అని మాట్లాడుకున్నాం. మొదటి గుంపు. అలానే మరికొంతకాలం తర్వాత రెండవ గుంపు కూడా బయలుదేరింది. ఆ రెండవ గుంపుకు నాయకత్వాన్ని వహించిన వాడు ఎజ్రా అని చెప్పుకున్నాం. ఇక ఆ తర్వాత మూడవ గుంపు బయలుదేరింది. ఆ మూడవ గుంపుకు నాయకుడే నెహెమ్యా. అయితే ఈ మొదటి వారు వచ్చి పునాదులు వరకు వారు నిలవబెట్టారు. ఈలోపు వచ్చినటువంటి కొన్ని అవాంతరాలు, కొన్ని ఆటంకాల వలన వాళ్ళు ఆ కార్యక్రమాన్ని, దేవాలయ నిర్మాణ కార్యక్రమాన్ని వాళ్ళు ఆపటం, ఆ తర్వాత ప్రవక్తలు రావటం, అందులో మరి ముఖ్యంగా మలాకీ గారు కానీ, జకరియా గారు కానీ, వీళ్ళు ఇచ్చినటువంటి ఆ మోటివేషన్తో, వీళ్ళు చెప్పిన మాటలతో మరలా దేవాలయ నిర్మాణాన్ని వాళ్ళు మరలా తిరిగి ప్రారంభించటం. ఇక ఆ తర్వాత ముఖ్యంగా మనం దేవాలయం నిర్మాణం అయితే పూర్తవుతుంది. దేవాలయం నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ దేవాలయానికి కానీ లేదా యెరూషలేము పట్టణానికి కానీ ఏ విధమైనటువంటి ప్రాకారాలు నిర్మించలేదు. అంటే ప్రహారీ. ఈ ప్రాకారాలు నిర్మించకపోవటం వలన యూదులైన వారు దేవాలయానికి వెళ్ళి ఆరాధన చేసుకోవటానికి అభ్యంతరపడుతున్నారు. యూదులు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవటానికి భయపడుతున్నారు. అందువల్ల యెరూషలేము పట్టణానికి ప్రాకారాలు లేకపోవటం, వాళ్ళంతా కూడా చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలలో అన్యులతో పాటు కలిసి నివాసం చేసుకుంటూ, ఒక విధంగా చెప్పాలి అని అంటే దేవాలయం అయితే నిర్మించబడినది, కానీ దేవాలయములో కార్యక్రమాలు మాత్రం ఏమీ జరగటం లేదు. ఇక యూదులు అన్యులతో కలిసిపోయినటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. ఈలోపు ఇక్కడ మాదీయ పారసీకులు వచ్చారు. ఆ తర్వాత అహష్వేరోషు, మనకు తెలుసు ఎస్తేరు గ్రంథం. వాస్తవానికి ఈ ఎస్తేరు గ్రంథానికి కొనసాగింపు ఏంటంటే నెహెమ్యా గ్రంథం మనకు. ఇక ఎజ్రా గ్రంథము కూడా చరిత్ర మనం చదువుతున్నప్పుడు ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు ఈ మూడు కూడా ఒకే కాలానికి సంబంధించిన పుస్తకాలుగానే మనం పరిగణించాలి. మీకు గతంలోనే మీకు ఒక విషయం చెప్పాను. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి, ఎజ్రా గ్రంథం 6-7 అధ్యాయాల మధ్యలో జరిగిన చరిత్ర ఈ నెహెమ్యా గారిది అని మనం మాట్లాడుకున్నాం. అంటే ఎస్తేరుకు కంటిన్యూషన్ అనమాట. ఎస్తేరు గ్రంథానికి కంటిన్యూషను ఏంటి? నెహెమ్యా చరిత్ర. ఇక ఈ ఎస్తేరు తర్వాత లేదా అహష్వేరోషు తర్వాత అధికారంలోనికి వచ్చినటువంటి రాజు అర్తహషస్త అని మనం చదువుకుంటాం నెహెమ్యా గ్రంథంలో. అర్తహషస్త ఇతను మాదీయ పారసీక సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నాడు. ఈ అర్తహషస్త చక్రవర్తిగా ఉన్నటువంటి సమయంలో అతనికి పానదాయకుడిగా లేదా అతనికి గిన్నె అందించేవాడుగా లేదా ద్రాక్షారసాన్ని అతనికి అందించేటువంటి ఒక జాబ్, ఒక వృత్తి ఈ నెహెమ్యా గారు చేయటం అనేది మనకు కనబడుతుంది. అంటే నెహెమ్యా అనగానే మనకు ఇతను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, గవర్నమెంట్ సర్వెంట్గా లేదా ఎంప్లాయీగా మనం ఈ నెహెమ్యా గారి గురించి మనం చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో చక్రవర్తికి గిన్నె అందించడం అని అంటే అది చాలా కీలకమైనటువంటి పోస్ట్, అది చాలా ప్రధానమైనటువంటి ఉద్యోగం. అది కారణం ఏంటంటే చుట్టూ ఉన్నటువంటి రాజులు కావచ్చు, సామ్రాజ్యాలు కావచ్చు, వారు ఆ రాజ్యములో ఉన్నటువంటి రాజును లేదా చక్రవర్తిని చంపడానికి ఇప్పుడు అనేకమైన ఆయుధాలు, ఇప్పుడు అనేక రకాల పద్ధతులు ఈరోజు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవారు అని అంటే ఆ రాజు కోటలోనే, ఆ రాజ్యములోనే ఒకరిని వీళ్ళు కోవట్టులుగా పెట్టుకుంటారు. ఏదో ఒక రూపంలో వాళ్ళకు ఆ త్రాగేటువంటి ద్రాక్షరసంలో కావచ్చు, లేదంటే తినే ఆహారంలో కావచ్చు, మత్తు కలిపి లేదా విషం కలిపి ఆ రాజు యొక్క చావుకు ఈ విధంగా వాళ్ళు స్కెచ్ చేసేవాళ్ళు. అందుకే రాజుగారు తినేది, త్రాగేదానిని ముందుగా అక్కడ ఒక వ్యక్తి
టేస్ట్ చేసిన తర్వాత, అతని కళ్ళ ముందు అతన్ని తిన్న తర్వాత లేదా త్రాగిన తర్వాత ఒక అరగంట వరకు అతనికి ఏమీ కాకపోతే ఇందులో పాయిజన్ లేదు అని రాజు అనుకొని అప్పుడు అతను భోజనం చేసేవాడు, త్రాగేవాడు. అంటే ఈ స్థానం ఎవరిది అని అంటే, ఈ కీలకమైనటువంటి ఈ పోస్ట్ ఎవరిది అని అంటే నెహెమ్యాది. అందుకే మనం నెహెమ్యా గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు, ఇప్పుడు నెహెమ్యా గ్రంథానికి వెళ్దాం. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయంలో 1వ అధ్యాయం 11వ వచనం చివరి మాట, నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని అన్నాడు. చూడండి, నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత రాజుగారి దగ్గర ఉన్నప్పటికీ, ఎంత ఉద్యోగస్తుడైనప్పటికీ కూడా రాజ ఆస్థానంలో అతడు దేవుడన్నా, దేవుని పిల్లలు అన్నా, దేవుని పనన్నా అతనికి చాలా చాలా ఆసక్తి ఉండేది. చాలా ఆసక్తిపరుడు నెహెమ్యా గారు అని చెప్పాలి. ప్రియులారా, ఇంకొక విషయం నెహెమ్యా గారి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, నెహెమ్యాకు దేవుడు ఇచ్చినటువంటి ఆ తలాంతు లేదా నెహెమ్యాకు దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా చక్కగా దేవుని కొరకు వాడుకున్నవాడు. ఇంకొక మాట ఏంటంటే, మనం మన జీవిత కాలంలో ఎంత కాలం మనకుందో మనకైతే తెలియదులే, కానీ మనం ముగించేలోపు, మన జీవితాన్ని మనం ముగించుకునే లోపు మనం దేవుడు కొరకు బ్రతికినటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలాన్ని దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు, లెక్కల్లోకి తీసుకుంటాడు. మరలా చెప్తాను, నాకు ఒక 60 ఏళ్ళు అనుకోండి దేవుడు నాకు ఇచ్చింది. ఈ 60 సంవత్సరాలలో నేను దేవుని కొరకు బ్రతికిన కాలం ఎంత అనేది దేవుడు ఆయన లెక్కల్లోకి తీసుకుంటాడు. మీకు తెలుసు కదా, దేవుడు లెక్కల గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. ఆయన లెక్కల్లో చాలా ఖచ్చితమైన వాడుగా ఉంటాడు. దేనిని కూడా ఆయన వదిలిపెట్టాడు. అప్పుడప్పుడు అంటుంటారు, ఏమండి వీళ్ళు రూపాయి కూడా వదిలిపెట్టరండి అంటారు, ఈయనకు రూపాయి కూడా లెక్క చెప్పాలండి అంటారు. అంటే అంత ఖచ్చితమైన వాళ్ళు అని. దేవుడు రూపాయి కంటే విలువైనది ఏంటో తెలుసా? సమయం. మనం సమయం గురించి ఎన్ని ప్రసంగాలు చెప్తుంటాం, ఎన్ని మాటలు మాట్లాడుతుంటాం. ఏమండి టైమ్ ఈజ్ వెరీ ప్రెషియస్ అంటాం. అంటే సమయం అనేది చాలా ప్రశస్తమైనది, ధనం కన్నా విలువైనది, బంగారం కన్నా విలువైనది. ధనం పోయిన సంపాదించుకోవచ్చేమో, బంగారం పోయిన సంపాదించుకోవచ్చేమో, కానీ మన జీవితంలో వెళ్ళిపోయిన ఒక క్షణాన్ని తిరిగి మనం తెచ్చుకోలేము అంటాం. అంటే సమయం అంత విలువైనది అంటే, అవును అంత విలువైనది. రూపాయి పోయినవాడండి అని అతని కోసం మాట్లాడుతున్నప్పుడు, రూపాయి కంటే విలువైనది దేవుడు నీకు ఇచ్చిన సమయం అని నువ్వు అనుకుంటే, నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ప్రతి నిమిషానికి దేవునికి నువ్వు లెక్క చెప్పాలి. మర్చిపోకూడదు. ఒకానొక రోజు ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. అది కామన్, అది మనందరికీ తెలిసిన విషయం. నిలబెట్టినప్పుడు ఆయన అడిగే ప్రశ్న, ఇచ్చిన ఆయుష్కాలం ఎంత, నా కోసం నువ్వు బ్రతికిన కాలం ఎంత? నువ్వు దేవుని కొరకు బ్రతికిన కాలం ఆయన లెక్కల్లోకి తీసుకుంటాడు. ఇచ్చిన కాలం ఎక్కువ, బ్రతికిన కాలం తక్కువ. నీకు ఎందుకు ఇవ్వాలరా పరలోకం? మెడ పెట్టి తోసేయండి, మెడ పట్టుకొని మరీ తోసేస్తాడు. ఒక మాట, హానోక్ అని ఒక బైబిల్ ఒక వ్యక్తి ఉంటాడు, దేవునితో నడిచినవాడని ఆయనకు పేరు. ఒకసారి ఆదికాండం 5వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే, ఆదికాండం 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనంలో, హనోకు 65 ఏండ్లు బ్రతికి, హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఇక్కడ ఏముంది? ఆయన 60వ ఏట మెతూషలను కన్నాడు అని ఉంది. మెతూషలను కనిన తర్వాత అంటే 60వ సంవత్సరం తర్వాత ఎంతకాలం అతను దేవుడితో నడిచాడట? 300 సంవత్సరాలు. మరి ముందున్న 60 సంవత్సరాలు, ముందున్న 60 సంవత్సరాల సంగతి ఏంటి? అవి లెక్కల్లోకి రాలేదా? లేదు.
ఆయన దేవునితో నడిచిన సంవత్సరాల గురించి స్పష్టంగా చెప్తున్నాడు గ్రంథకర్త. ఆయన దేవునితో నడిచిన సంవత్సరాలు ఎన్నట? 300 సంవత్సరాలు. మరి మీరు, నేను, మనము దేవునితో నడిచిన సంవత్సరాలు లెక్క పెడితే ఎన్నొస్తాయి? సంవత్సరానికి 365 రోజులు. ఈ 365 రోజుల్లో మనం దేవునితో నడిచిన రోజులు అని అంటే మహా అయితే 53 ఆదివారాలు అనుకుందాం. అలా అని 53 ఆదివారాలను ఫుల్గా తీసుకోవడానికి లేదు కదా. ఎందుకంటే ఇవి కూడా ఒక 2 hours 3 hours మ్యాక్సిమం అంతే. ఏమండి, ఆరాధనకు రాకముందు మన ఇంట్లో మన పని, ఇంట్లో ఇప్పుడు ఆరాధన నుంచి వెళ్ళిపోయామా, మరలా ఆ తర్వాత మళ్ళీ లోకమే మనకు. అంటే ఒక 2 hours 3 hours వేసుకోవాలి. ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 50 × ఒక 2 hours వేసుకుంటే 100 గంటలు అని అంటే మొత్తం మీద సంవత్సరంలో ఒక 4 రోజులకు వస్తాయండి, సరిపోతాయి. అంటే నేను సంవత్సరం అంతా చర్చికి వెళ్ళాను అని అంటే దేవుడు ఎన్ని రోజులకు అటెండెన్స్ చేసుకుంటాడు అనమాట? అయితే 4 రోజులు. మరి మిగతా 365 రోజులు యాబ్సెంట్. ఇలా 60 సంవత్సరాలకు వేసుకున్నారు అనుకోండి, ఎన్ని దేవుని కొరకు బ్రతికిన దినాలు, మన కొరకు మనం బ్రతుకున్న దినాలు ఎన్ని చూడండి. దేవుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి లెక్కలు. ఆయన తల వెంట్రుకలను కూడా ఏం చేశానన్నాడు? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి అని అంటే, మనకు వెంట్రుక అంటే మనకు పెద్ద లెక్క ఉండదు, కానీ నీకు లెక్క ఉండదేమో, కానీ ఎవరికి లెక్క? దేవుడికి లెక్క. నీ వెంట్రుకలు లెక్క పెట్టానన్నాడు. తర్వాత అన్నాడు, మనిషి నువ్వు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు కూడా నాకు ఏం చెప్పాలన్నాడు? లెక్క చెప్పాలి అన్నాడు. అంటే మనం మాట్లాడే మాటలు లెక్క, నీ తల వెంట్రుకలు లెక్క, నీ అడుగులు లెక్క, నీ కాలము లెక్క. మొత్తానికైతే దేవుడు మనల్ని అందరినీ లెక్కల్లో పెట్టాడు. కనుక తేడా రాకూడదు. ఎక్కడ తేడా రావద్దు? లెక్కల్లో ఏమాత్రం తేడా రావద్దు. లెక్కల్లో తేడా వచ్చిందంటే చిక్కుల్లో పడతామని అర్థం. అర్థమైందా? దేవుని లెక్కల్లో తేడా వస్తే ఆ తర్వాత చిక్కుల్లో పడేది ఎవరు? నువ్వే. కనుక ఆలోచించు. దేవుడు నీకు ఇచ్చిన కాలం అది వెళ్ళిపోతుంది. కాలం మన కోసం ఏమీ ఆగదు కదా. చెప్తుంటారు గొప్ప గొప్ప మాట్లాడదు, కాలం ఎవరి కోసమో ఆగదు అని. కనుక మరి కాలం వెళ్ళిపోతుంది కదా, ఏం చేస్తున్నాం? ఏమన్నా నెహెమ్యా గారు, ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి అని మనం మాట్లాడుకున్నాం. రాజుగారికి ఏం చేస్తున్నాడట? గిన్నె అందించేవాడు. చూద్దాం, ఆయన దగ్గరికి వెళ్దాం మరలా. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనంలో హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా. షూషను కోట ఎక్కడో విన్నట్టుగా ఉంది కదా. ఎక్కడేంటండి? ఎస్తేరమ్మ ఉన్నది కూడా అందులోనే, అదే కదా. షూషను కోటలు అంటే ఎస్తేరు ఏ కోటలో ఉందో అదే కోటలో ఎవరున్నారనమాట? నెహెమ్యా గారు. అదే షూషను కోట. మాదీయ పారసీక సామ్రాజ్యపు చక్రవర్తులు నివసించే కోట షూషను కోట. ఆ షూషను కోటలో ఉండగా ఆయన డ్యూటీలో ఆయన ఉండగా, ఆయన జాబ్లో ఆయన ఉంటున్న సమయంలో, ఈలోపు నా సహోదరులలో, అనగా ఎవరు ఇతని సహోదరులు? యూదులు. ఇతను కూడా యూదుడే కదా. అతని సహోదరులలో హనానీయును ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకుని యూదులను గుచ్చియు యెరూషలేమును గుచ్చియు నేను వారిని అడుగగా, వారు రాగానే మొట్టమొదటగా వారిని అడిగిన ప్రశ్న ఏంటంటే, మిగిలినటువంటి మన యూదులు, అంటే చెరలో నుంచి విడిపింపగా మిగిలిపోయినటువంటి యూదులు ఉన్నారు కదా, వాళ్ళు ఎలా ఉన్నారు? నెక్స్ట్ ఏంటంటే యెరూషలేము ఎలా ఉంది? మెయిన్ యెరూషలేము పట్టణం ఎలా ఉంది అని అడిగాడు. ఇతను ఎక్కడున్నాడు? మర్చిపోకూడదు. ఇతను ఎక్కడున్నాడు? ఇతను షూషను కోటలో ఉన్నాడు. ఓకేనా? షూషను కోట అంటే మాదీయ పారసీక సామ్రాజ్యంలో ఇతను ఉన్నాడు. యెరూషలేం ఎక్కడుంది? యెరూషలేం ఎక్కడో ఇజ్రాయేల్ పాలస్తీనా భూభాగంలో అక్కడ ఉంది. కంప్లీట్గా ఆపోజిట్ డైరెక్షన్లో కనబడుతున్నారు వీళ్ళు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆ యెరూషలేము ఎలా ఉంది అని వచ్చినటువంటి వాళ్ళను ప్రశ్నించాడు. దానికి వాళ్ళు చెప్తున్న సమాధానం చూద్దాం. ఎలా ఉంది యెరూషలేం అని అనగానే, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు.
మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఏం బాగున్నారయ్యా, అక్కడ ఉన్నటువంటి మన సహోదరులు ఎవ్వరి పరిస్థితులు కూడా బాగోలేవు. అనేకమైన శ్రమలు అనుభవిస్తున్నారు, నిందలు అనుభవిస్తున్నారు. అంతేకాదు, ఇక యెరూషలేము పట్టణం గురించి అడుగుతున్నావు కదా. యెరూషలేము పట్టణం ప్రాకారాలు పడగొట్టబడినవి కదా, అది నీకు తెలుసు కదా. నెబుకద్నెజరు పడగొట్టేశాడు. ఆ నెబుకద్నెజరు మొత్తాన్ని కాల్చి మరీ వెళ్ళిపోయాడు కదా. అవును, ఎప్పుడైతే అది పడగొట్టబడినది, కాల్చివేయబడినది అని ఎప్పుడైతే అతనితో చెప్పారో, 4వ వచనం చూడండి. ఏ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. ఈ మాట విన్న వెంటనే నెహెమ్యా గారు వెంటనే ఆయన కుప్పకూలిపోయాడు. అలా పడిపోయి ఏడ్చి అని ఇక్కడ చాలా చిన్న పదం ఉపయోగించబడింది, కానీ ఏడ్చి అని చిన్న పదం ఉపయోగించబడింది. కానీ వేరే తర్జుమాలలో, వేరే బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో కానీ వేరే వేరే తర్జుమాలలో చూసినప్పుడు అక్కడ రోదించును అనేటువంటి పదం కూడా, అక్కడ ఆ అర్థం వచ్చే పదం కూడా అక్కడ ఉపయోగించబడింది. అంటే కేవలం ఏడవటం అంటే ఏముంది, కంట్లో నుంచి నీళ్ళు వస్తే ఏడ్చినట్టుగా ఉంటుంది. కానీ రోదించటం అనేటువంటి పదం ఉంది చూసారా, అది చాలా 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 ఘోర, అంటే చాలా బాధతో నిండుకున్నటువంటి పదం రోదన అంటే. జనరల్గా ఒక మాట అంటే ఏమంటే ఏడుస్తారు, ఏదో చిన్న గాయం తగిలితే ఏడుస్తారు. కానీ రోదించటం అని అంటే మన ఆత్మీయులు అనుకున్న వాళ్ళు, మనం బాగా ప్రేమించిన వాళ్ళు, లేదా మన పిల్లలు అనుకున్న వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు మనకు లేరు, వాళ్ళు మనకు దూరం అయ్యారు, వాళ్ళు చనిపోయారు అనే ఈ మాటలు విన్నప్పుడు వచ్చేటువంటి బాధ ఏదైతే ఉందో, ఆ బాధలో నుంచి వచ్చేటువంటి ఏడుపు, అది రోదన. అది రోదన. హెబ్రీ పత్రిక 5:7 మనకు తెలుసు. యేసుక్రీస్తుల వారి గురించి పౌలు గారు మాట్లాడుతూ, ఆయన శరీరధారి అయ్యున్న దినములలో మహారోదన, కన్నీళ్ళు, మహారోదన, కన్నీళ్ళు. యేసుక్రీస్తుల వారు రోదించారు. రోదించే వ్యక్తిని ఆపడం చాలా కష్టతరం. ఏడ్చేవాడిని ఓదార్చొచ్చేమో కానీ రోదించేవాడిని ఓదార్చాలేనంటే చాలా 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 కష్టంతో కూడుకుంది. ఇక్కడ నెహెమ్యా పరిస్థితి కూడా అలానే ఉందండి. ఇంతకు నెహెమ్యా ఎందుకు రోదిస్తున్నాడు? నెహెమ్యా రోదించటానికి కారణం ఏమిటి? నెహెమ్యా రోదన వెనక కారణం ఏంటో ఆలోచిద్దాం ఇప్పుడు. నెహెమ్యా రోదన వెనక కారణం ఏమిటి అంటే, యెరూషలేము ప్రాకారాలు పడిపోయాయి, అవి కాల్చబడినవి అన్న మాట వినగానే రోదన ప్రారంభించాడు. కేవలం రోదన ప్రారంభించి ఊరుకోలేదు, ఆయన ఉపవాసం ఉన్నాడు. కొన్ని దినాలు ఉపవాసం ఉన్నట్టుగా అక్కడ మనకు కనబడుతుంది చూసారా. కొన్ని దినాలు ఉపవాసం ఉండి రోదిస్తూ దేవుడికి ఆయన ప్రార్థన చేశాడు. అంటే నెహెమ్యా అని అనగానే మనకేం జ్ఞాపకం వస్తుందో తెలుసా? ఆయన ప్రార్థనా పరుడుగా, కన్నీటి ప్రార్థన లేదా రోదనతో కూడిన ప్రార్థన చేసినటువంటి ఒక వ్యక్తిగా, అది తన కోసం కాదు, తన కుటుంబం కోసం కూడా కాదు. ఆ రోదన, ఆ కన్నీళ్ళు దేని కొరకు ఆయన రోదిస్తున్నాడు, దేని కొరకు ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు అని అంటే, ఎక్కడో ఉన్న యెరూషలేము, ఆ యెరూషలేములో ఉన్న ప్రాకారాలు లేకపోయాయని, ఆ యెరూషలేములో ఉన్నటువంటి గోడలు పడగొట్టబడి కాల్చివేయబడ్డాయని, అక్కడ దేవాలయంలో ఆరాధనలు జరగటం లేదని, ప్రజలెవరూ కూడా వచ్చి దేవునికి ఆరాధన చేయటం లేదు అని ఈ సంగతి తెలిసి ఆయన రోదించి ఆయన ఉపవాసం ఉన్నట్టుగా ఈ మాటల్లో మనకు కనబడుతుంది. అంటే నెహెమ్యా అనగానే ఏమన్నా కొన్ని దినములు ఉపవాసం ఉండి అన్న. వాస్తవానికి నెహెమ్యా గారు చేసే జాబ్ ఏంటో మీకు చెప్పాను. రాజుగారి దగ్గర జాబ్ అంటే ఎంత బిజీగా ఉండాలి ఆయన. అయినప్పటికీ కూడా ఆయన ప్రార్థించేటువంటి సమయాన్ని పెట్టుకున్నాడు. అది కూడా మరలా ఉపవాసముతో చేసేటువంటి ప్రార్థన. ఆయన ఉపవాస ప్రార్థనలు చేసినటువంటి ఒక వ్యక్తిగా, ప్రార్థనాపరుడుగా మనకు ఆయన కనబడుతున్నాడండి. ఏమండి, ప్రార్థన అనేది అది అవసరం అంటే చాలా అవసరమేనండి. ప్రార్థన అనేది అవసరం. ప్రార్థన అంటే ఏంటి అసలు? ప్రార్థన అనే మాటకి అర్థం, మీనింగ్ ఏంటంటే మనం దేవుడితో మాట్లాడడం కదండి. మనం దేవుడితో మాట్లాడమే ప్రార్థన.
మన దేవుడితో మాటలాడటం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? మనం చేసే ప్రతి దానిని ఆయన ముందు పెట్టడం. మనం ఏం చెయ్యాలనుకుంటున్నామో, మనం చెయ్యాలనుకున్న ప్రతి దానిని ఆయన పాదాల దగ్గర పెట్టడం. అప్పుడప్పుడు తల్లిదండ్రులుగా మన పిల్లలు ఏది చేసినా చేసిన తర్వాత చెప్పడం కంటే చేసే ముందే చెప్పారనుకోండి, అది మనకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మన పిల్లలు గొప్పగా చెప్తుంటారు, ఏమండి మా పిల్లలండి ఏది కూడా మాకు చెప్పకుండా చేయరండి. మా పిల్లలు ఏది మాకు చెప్పకుండా చేయరు. నా భార్య అండి ఏది నన్ను అడగకుండా, నాకు చెప్పకుండా ఏది చెప్పదు, ఏది చెయ్యదండి. అంటే అక్కడ దాని అర్థం ఏంటి? నీకు నీ పిల్లలు ఎంత విలువిచ్చారు, ఎంత గౌరవం ఇచ్చారు అనేది మీకు అర్థం కావాలి. మనం ప్రార్థన చేయటం అన్న మాటకు అర్థం ఏంటంటే మనం దేవుడితో మాట్లాడటం, దేవుడికి చెప్పడం. దేవుడికి చెప్పటం అని అంటే నేను ఏం చేసినా ఇక నేను దేవుడికి చెప్పకుండా నేను ఏది చేయను. ఒకవేళ ఈ ప్రార్థన అనేది మన జీవితంలో లేకపోతే మన పరిస్థితి ఏంటో తెలుసా? ప్రార్థన లేకపోతే వాడు అపవాది, వాడు సాతాను మనలోనికి వాడు ప్రవేశించే అవకాశం ఉందండి. ప్రార్థన అనేది ఒక రకంగా చెప్పాలంటే అది మనకును మన కుటుంబాలకును అది ఒక కంచె. మీకు తెలుసు యోబు జీవితం మనం మాట్లాడుకున్నప్పుడు యోబు కుటుంబాన్ని ఎంత జాగ్రత్తగా ఆయన కాపాడుకున్నాడో మనకు అర్థమవుతుంది. ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నాడు అనేది తన పిల్లల విషయంలో. మరి ముఖ్యంగా యోబు గారు ప్రతిరోజు ఉదయం లేవగానే తన పిల్లల విషయంలో ప్రతిరోజు కూడా వాళ్ళను పవిత్రపరచుకోవటం కొరకని చెప్పి బలులు ఇస్తూ వచ్చేవాడట. ఏమో నా పిల్లలు నాకు తెలియకుండా వాళ్ళు మనసుల్లో ఒకవేళ దేవుని దూషించారేమో, తప్పు చేశారేమో, ఏమైనా పాపం చేశారో ఏంటో అని ప్రతిరోజు ఆ ఉదయాన్నే ఆయన తన పిల్లల విషయంలో అనుదినము కూడా వాళ్ళ విషయంలో బలులు అర్పించుకుంటూ వచ్చేవాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే తన కుటుంబాన్ని తానే కాపాడుకున్నవాడుగా మనకు కనబడుతున్నాడు యోబు గారు. ఒక కుటుంబానికి ఒక తల్లిగా ఉన్న, తండ్రిగా ఉన్న మనం మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాలి. దేని ద్వారా? ప్రార్థన. ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట అంటాడు సొలొమోను గారు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో ఒక మంచి మాట సొలొమోను గారు ప్రస్తావిస్తారు. గొయ్యి త్రవ్వువాడు దాంట్లో వాడే పడిపోతాడు. నెక్స్ట్, కంచె కొట్టువాణ్ణి పాము కరుచును. కంచె కొట్టువాణ్ణి పాము కరుచును అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థన అనేటువంటి ఈ కంచె ఏదైతే ఉందో ఈ కంచెను నువ్వు తీసివేసుకుంటే, ఈ కంచెను నువ్వు లేకుండా చేస్తే నెక్స్ట్ పాము ఏం చేస్తుందట? తీసిన నిన్ను కరువక మానదు. అంటే ప్రార్థన లేని కుటుంబాలు అవి అపవాదికి, సాతానికి అవి నిలయాలుగా మారే ప్రమాదం ఉంది. అందుకే ప్రార్థన, ఖచ్చితంగా ప్రార్థన అవసరం. ఎన్నో మార్లు మీకు చెప్తూనే ఉన్నాం. రోజు రాత్రి పడుకునే ముందు మీరు మీ పిల్లలతో కలిసి మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? ఉదయం లేవగానే ఏమంటే తండ్రితో మీరు మాట్లాడుతున్నారా? బయటికి మీరు వెళ్ళేటప్పుడు ఒక్క మాటగా తండ్రికి, మనం ఎలాంటి వాళ్ళం అంటే బయటికి వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత అప్పుడు దేవుడా అని అప్పుడు ప్రార్థన చేస్తాం, అప్పుడు ఆయన మీద చాలా పెడతాం. వెళ్ళేటప్పుడు మాత్రం చెప్పం ఆయనకు. వెళ్ళిన తర్వాత ఏదైనా అయితే అప్పుడు చెప్తాం. వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు అంత ఖాళీ లేదు, మనం చాలా బిజీ. మనం ఏమండి ఇంట్లో నుంచి నువ్వు అడుగు తీసి బయట పెడుతున్నావని అంటే ఒక్కసారి నీ తండ్రికి చెప్పు. ఈ తండ్రికి చెప్పకుండా వెళితేనే కోపడతాడే, మరి ఆ తండ్రికి చెప్పకుండా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతావా? అసలే మనం వెళ్ళేది మంచి పనుల కోసం కాదు, మళ్ళీ దేవుడి పని మీద కూడా కాదు. ఏమంటే ఎప్పుడు ఇంట్లో నుంచి నేను బయటికి వెళుతున్న సభల కోసం అందరినీ పిలిచి నిలవబెట్టి ఇంట్లో ప్రార్థన చేసుకున్న తర్వాతనే ఆ తర్వాత కానీ బయటికి వెళ్ళిపో. అంటే దేవుడు పని మీద వెళుతుంటేనే అందరినీ పిలిచి నిలవబెట్టి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతున్నప్పుడు దేవుడి పని మీద మీరు ఉదయం లేస్తే మీ పని మీదనే వెళ్ళిపోతుంటారు. మీరు ఇంకెంత భయంగా ఉండాలి. కానీ ఉందా? మీరు చేసుకుంటున్నారా? అది మీకే తెలియాలి.
ఏమండి, ఇక్కడ నెహెమ్యా గారి జీవితాన్ని చూస్తుంటే ఎంత ప్రార్థన ఆయన జీవితంలో మనకు కనబడుతుందని అంటే, ఎక్కడో యెరూషలేములో ప్రాకారాలు పడిపోయాయి, అక్కడ ప్రాకారాలు కాల్చివేయబడ్డాయి అని చెప్పగానే వెంటనే ఆయన కుప్పకూలిపోయి రోదించుకుంటూ మోకరించి పరలోకమందున్నటువంటి తండ్రికి ఉపవాసముతో ఆయన కన్నీటి ప్రార్థన చేసినట్లుగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. నెహెమ్యా ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి, కానీ ప్రార్థనా పరుడు. ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, కానీ కన్నిటి ప్రార్థన సాక్ష్యం కలిగిన వాడికి కనబడుతున్నాడు నెహెమ్యా. ఏమండి, మనం ఉన్నాం, మనం ఆయన కంటే బిజీ ఏం కాదు కదా. చాలామంది ఎందుకంటే బిజీ అంటారు. ఏం బిజీ చెప్పండి? ఇతని కంటే ఎక్కువ మన పోస్ట్, ఇతని కంటే ఉన్నతమైనటువంటి స్థానమా మనది ఏమైనా చెప్పండి. అయినప్పటికీ టైం అనేది అతను చాలా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాడు. అది మనం ముందు మాట్లాడుకుంటాం. సరే, ఏది ఏమైనప్పటికీ ఒక మాటగా మనం నెహెమ్యా జీవితంలో మనకు కనిపించినటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ప్రార్థన. ఇంకా రెండవ విషయాన్ని మనం చూడగలిగితే, రెండవ అధ్యాయంలో మనం అదే నెహెమ్యా గ్రంథం రెండవ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చూస్తుంటే, అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకుని రాజునకు అందించి తిని అన్నాడు. చూడండి, అంటే ఆయన ద్రాక్షారసం కావాలి అని చూస్తున్నాడట రాజు. ఆ సమయంలో ఇతను ద్రాక్షారసాన్ని తీసుకుని వెళ్ళి ఇచ్చాడట. కానీ ద్రాక్షారసం ఇస్తున్నటువంటి నెహెమ్యా వైపు చూశాడు రాజు. చూడగానే రాజుకి ఏమనిపించిందని అంటే, సంథింగ్ ఏదో తేడా అనిపించేసింది నెహెమ్యాని చూడగానే. ఏంటి నెహెమ్యా, ఏదో విచారం ఉంది నీ లోపల, ఏదో బాధ ఉంది నీ మనసులో ఏదో బాధ పెట్టుకుని విచారముతో నీవు నాకు ఈ ద్రాక్షారసాన్ని నువ్వు ఇస్తున్నావు. ఏంటి నీ మనసులో ఉన్న ఆ బాధ ఏంటో, విచారం ఏంటో నువ్వు నాకు చెప్పాలి అన్నాడు. చెప్పేశాడు రాజు చూడగానే. అప్పుడు వెంటనే ఆయన చెప్తాడు 5వ వచనంలో, అయ్యా, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును నేను తిరిగి కట్టునట్లు. నా పితరుల సమాధులు అనగా యెరూషలేము పట్టణము ప్రాకారాలు పడిపోయాయ్యా, అక్కడ ఆరాధనలు నిలిచిపోయాయి. మీరు మాకు సెలవిస్తే నేను వెళ్ళి అక్కడ ఆ పట్టణాలను, ఆ ప్రాకారాలను నిలవబెట్టి అక్కడ ఆరాధన కార్యక్రమాలను ప్రారంభించి మళ్ళీ తిరిగి వెంటనే వచ్చి నేను డ్యూటీలో జాయిన్ అయిపోతాను. మీరు పర్మిషన్ ఇస్తే, విత్ యువర్ పర్మిషన్ అంటున్నాడు అనమాట. మీ యొక్క అనుమతితో నేను ఈ కార్యక్రమాన్ని నేను చేస్తాను అన్నాడు. ఇక్కడ ఒక విషయం మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడ నెహెమ్యాలో ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది మనం నెహెమ్యా జీవితంలో మనం చూస్తున్నాం. ఏంటంటే, ఎక్కడో యెరూషలేములో ఎక్కడో యెరూషలేము ప్రాకారాలు పడిపోవటం ఏంటి, అవి కాలిపోవటం ఏంటి, ఆ పడిపోయిన కాలిపోయిన వాటిని ఇతను వెళ్ళి అక్కడ నిలబెట్టాలి, అక్కడ ప్రారంభించాలని ఇతను అనుకోవడం ఏంటి? అర్థమవుతుందా? ఎక్కడో కదా, ఇతను ఉన్న చోట కాదు కదా. అంటే ఎక్కడో దేవాలయం, ఎక్కడో ప్రాకారాలు పడిపోతే ఇక్కడున్న అతను అక్కడున్నటువంటి వాటిని నిలబెట్టాలని ఆయన అనుకుంటున్నాడు అని అంటే, ఎక్కడున్నప్పటికీ కూడా అది తన బాధ్యతగా అతను మాట్లాడటం. ప్రియులారా, ఇతను తన బాధ్యతను తను గుర్తించాడు. అతను మనకేం చెప్తున్నాడు తెలుసా? ఇప్పుడు సంఘంలో మనం ఉన్నాం. సంఘంలో మనం ఉన్నప్పుడు సంఘంలో మనకంటూ ఏ బాధ్యత లేదా? మనకి ఏ బాధ్యత లేదనుకుంటున్నాం మనం. ఎక్కడో యెరూషలేము కొన్ని 100 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి అక్కడ పడిపోయినటువంటి ప్రాకారాల కోసం ఆలోచించిన వ్యక్తిగా మనకు కనబడితే, ఇక్కడ మనం ఏ సంఘములో ఉన్నామో ఈ సంఘములో మనము మన బాధ్యత ఏమైనా ఉందని మనం గుర్తించామా? ఏంటి చెప్పండి మీ బాధ్యత? మా బాధ్యత ఏమీ లేదండి, సరిగ్గా సమయానికి రావడం, కూర్చోవడం, ఆమెన్ అనేసరికి బయటికి వెళ్ళిపోవడం. ఇదేనా బాధ్యత? సమయానికి రావడం, ప్రసంగం సమయానికి, ఆమెన్ అనడమే ఆలస్యం, అంతే, ఇంకా బాగుపట్టుకుని వెళ్ళిపోవడం. ఇదేనండి బాధ్యత అంటే? ఇలా అయితే ఎలా చెప్పండి? ఇది ఎవరిది ఈ సంఘం అంటే? ఈ సంఘం ఎవరిదో ఒకరిది కాదు కదా, మనందరిది అనుకుంటున్నాం కదా. అటువంటప్పుడు ఈ సంఘంలో నువ్వు చేయగలిగినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఈ సంఘములో నేను చేయగలిగిన పనులు, నేను చేయగలిగిన కార్యక్రమాలు ఏమున్నాయని
నువ్వు ఆలోచన చేయగలుగుతున్నావు అంటే సంఘం పట్ల బాధ్యత కలిగి ప్రవర్తిస్తున్నావని అర్థం. ఏమైనా ఉండనివ్వండి, నాకు అవసరం లేదండి, ఏదో వెళ్ళాలి గనక వెళుతున్నాను, కూర్చోవాలి గనక కూర్చుంటున్నాను, ఏదో పాడాలి గనక పాడుతున్నాను, ఏదో ఇవ్వాలి గనక నేను ఇస్తున్నాను. అంతకుమించి సంఘానికి ఎవరు వస్తున్నారు, ఎవరు రావటం లేదు, రాని వాళ్ళు ఎందుకు రావటం లేదు, వాళ్ళని ఫోన్ చేద్దాం, వాళ్ళ ఇంటికి వెళదాం, వాళ్ళని పలకరిద్దాం, వాళ్ళని నడిపిద్దాం, ఈ ఆలోచన, ఈ బాధ్యత ఎంతమంది తీసుకోగలుగుతున్నారు మీరు చెప్పండి? ఎవరైనా ఆలోచిస్తున్నారా చెప్పండి? ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇది మా బాధ్యత కాదండి, సేవకుడు బాధ్యతే అని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ ఇది కేవలం సేవకుడు బాధ్యత అనుకుంటే సేవకుడికి సాధ్యమయ్యే పని అంటారా మీరు చెప్పండి? అలానే సంఘము సేవకుడిదేనా? ఈ సంఘములో అందరూ సభ్యులే అనుకున్నప్పుడు, సంఘములో కుటుంబాలన్నీ మనవే అనుకున్నప్పుడు, ఏ ఒక్క కుటుంబం విషయంలోనైనా ఎందుకు మనం బాధ్యత తీసుకోలేకపోతున్నాం? ఏమంటే సంఘంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క తలాంతు. ఏమంటే నాకు ఒక తలాంతు ఉంది, వాక్యం చెప్పగలిగేటువంటి తలాంతు, దాన్ని నేను వాడుతున్నాను. అలానే మీకు పాడేటువంటి తలాంతు ఉండొచ్చు, మాట్లాడేటువంటి తలాంతు ఉండొచ్చు, లేదా ఎవరు రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే వాళ్ళ సంఘానికి రప్పించేటువంటి తలాంతు, మోటివేషన్ చేసి వాళ్ళు రప్పించేటువంటి తలాంతు మీకు ఉండొచ్చు, లేదా ఆర్థికంగా సహాయం చేసే అలవాటు తలాంతు మీకు ఉండొచ్చు. ఏదో ఒకటి ఉంది మీలో. ఉన్నటువంటి దానిని మీరు ఎంతవరకు మీరు వాడుతున్నారు? కొంతమంది ఉంటారండి అసలు సంఘంలో ఏమంటే ఎలా ఉంటారంటే, ఏంటి ఇతను మన సంఘ సభ్యుడైనా, అప్పటికి 10 ఏళ్ళు అయిపోతుంది సంఘానికి వచ్చి, కానీ మన సంఘానికి వచ్చేటువంటి వారిలో ఎవరెవరు సంఘానికి వచ్చేవాళ్ళు, ఎవరు మన సంఘ సభ్యులు, ఎవరు కారో ఇవి కూడా తెలియదు చాలామందికి. అంటే సంఘం ఇది మన కుటుంబం కదా. ఏంటి మన కుటుంబంలో ఎవరు ఉన్నారో, ఎవరు లేరో, ఎవరు వస్తున్నారో, ఎవరు రావటం లేదో, ఎవరికి ఆరోగ్యం బాగోలేదో, ఎవరు బాగున్నారో, ఎవరు తింటున్నారో, ఎవరు తినటం లేదో, ఏమంటే ఈ ఆలోచనలు ఎవరు చేయగలుగుతున్నారు చెప్పండి? ఎక్కడో ఉన్నటువంటి యెరూషలేములో ప్రాకారాలు పడిపోతే వాటిని నిలబెట్టడానికి ఇక్కడ సూషణ కోటలో ఉన్న ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసం ఆయన ఆలోచిస్తున్నప్పుడు, సంఘం కోసం, ఇక్కడే ఉంటున్నటువంటి మనం ఇక్కడే ఉన్న సంఘంలో ఉన్న వారి కోసం మనం ఏం చేయగలుగుతున్నాం అంటారు? అది నెహెమ్యా జీవితం అండి. మన జీవితానికి ఆయన జీవితానికి చాలా తేడా ఉంది. ఆయన ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మర్చిపోకూడదు, మీ అందరికీ ఏదో ఒక తలాంతు ఉంది, దాన్ని మీరు సరిగా వాడాలి. వాడకుండా మీ తలాంతును మీరు పాతి పెడితే దేవుడు అస్సలు ఊరుకోడు. తెలుసు కదా, యేసుప్రభువు చెప్పిన ఒక ఉపమానం మత్తయి సువార్త 25లో. ఒక ఆయన దేశాంతరానికి వెళ్ళిపోతూ 3 వ్యక్తులను పిలిచి, దాసులను, ముగ్గురికి వారి సామర్థ్యం చొప్పున ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడట, మరొకడికి 2 ఇచ్చాడట, మరొకడికి 1 ఇచ్చాడట. ఆయన యజమాని మళ్ళీ తిరిగి వచ్చేసాడు. 5 ఇచ్చిన వాడిని 5 తీసుకున్న వాడిని పిలిచాడు. ఎవరు నీకు ఎన్ని ఇచ్చాను రా అన్నాడు. 5 ఇచ్చావయ్యా అన్నావు. మరి 5 నువ్వేం చేసావంటే 5 మరో 5 సంపాదించాను అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? బల, నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఈలోపు 2 తీసుకున్నావని పిలిచాడు. నీకు ఎన్ని ఇచ్చాను రా? 2. ఏం చేసావంటే 2 మరో 2 సంపాదించాను అన్నాడు. ఆడిని కూడా బల అన్నాడు. నీకెన్ని ఇచ్చాను? 1. ఏం చేసావంటే సమాధి చేశాను. కనుక అలా సమాధి చేసిన ఆ 1 మళ్ళీ నీకు తీసుకొచ్చి ఇచ్చేసాను. ఆడు చేసిన తప్పేమైనా కనపడుతుంది ఇందులో మనకు? ఇప్పుడు యజమాని 1 ఇచ్చాడు, తిరిగి ఆ 1 ఆడికి యజమానికి మళ్ళీ తిరిగి ఆయన ఇచ్చిన దానికి ఇచ్చేసాడు. తప్పేమీ లేదు, తక్కువేమీ ఇవ్వలేదు. ఆయన ఇచ్చింది ఆయనకి ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? సోమరివైన చెడ్డదాసుడా. ఎందుకు చెడ్డవాడయ్యాడు ఆయన? ఎందుకు చెడ్డవాడయ్యాడు ఆ దాసుడు? నీకు ఇచ్చిన తలాంతును నువ్వు నీలో ఉంచుకోవడం కోసం కాదురా. నీకు ఇచ్చిన తలాంతు నువ్వు పాతి పెట్టడం కోసం కాదు. నీకు ఇచ్చిన తలాంతు నువ్వు వాడి ఉపయోగించి కొందరినైనా కానీ నువ్వు సంఘంలోనికి నడిపిస్తావేమో, నా దగ్గరికి తీసుకొస్తావేమోనని నీకు పాడే తలాంతు ఇచ్చాను, సాయం చేసే తలాంతు ఇచ్చాను, పని చేసే తలాంతు ఇచ్చాను, మాట్లాడే తలాంతు ఇచ్చాను. కానీ నువ్వేం చేసావు? పాతేసావా అని వీన్ని కూడా తీసుకొని వెళ్ళి పాతి పెట్టండి అన్నాడండి. అంతే. కనుక సంఘములో బాధ్యత లేకుండా మీరు ఉంటున్నారా? సంఘంలో ఏ పని లేకుండా, ఏ పనికి రాకుండా ఒకవేళ మీరు ఉంటున్నట్లయితే దేవుడు మీకు ఇచ్చినటువంటి తలాంతులను మీరు సమాధి చేసిన వారితో సమానం. అలా అయితే రేపు దేవుడు లెక్క అడుగుతాడు. అడిగితే ఈ సమాధానం ఉండదు. లేదు అనుకుంటే ఖచ్చితంగా ఇక మీ జీవితం నరకానికి వెళ్ళక తప్పదు.
ఇది బాధ్యత కలిగిన వాడండి ఆయన. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మీరు చూడగలిగితే 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మీలో ప్రతి వాడును తన సొంత కార్యములని కాకుండా, మీలో సంఘములో ప్రతివాడు మీ పనులు మీ సొంత పనులు, నీ పని, నీ భార్య, నీ పిల్లలు, నీ బంధువులు, నీ తల్లిదండ్రులు, ఏంటి ఎంతసేపు వీళ్ళేనా? ఇక అవన్నీ నీ సొంత పనులేనా? ఇక్కడ చచ్చేంత వరకు నీ సొంత పనుల కోసమే ఆలోచించుకుంటే, సంఘంలో ఇంకా మిగిలిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళ కోసం నువ్వేం ఆలోచించవా? వాళ్ళ కోసం నువ్వేం పట్టించుకోవా? ఏమంటున్నాడు? మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. కొంచెం మీ పక్కనున్న వాళ్ళు ఎవరో కూడా కనీసం కొంతమంది అండి పక్కన కూర్చుంది ఎవరో కూడా చూడరండి. అసలు వస్తారు, కూర్చుంటారు, ఆ కుర్చీకి దండం పెట్టి కూర్చుంటారు, అంతే. ఇక అంతే. చూస్తే నా వైపు చూస్తారు. ఎందుకంటే నా వైపు చూడకపోతే బాగోదు కదా, మరి నేను ఊరుకోను కదా. ఏమండి, ఆ కుర్చీ, ఆ తర్వాత నా మొహం, అంతే. వెనకెవరు కూర్చున్నారో తెలియదు, పక్కన ఎవరు కూర్చున్నారో తెలియదు, ముందెవరు కూర్చున్నారో తెలియదు. ఎందుకు? మనం వచ్చింది సినిమాకి కాదు కదా. సినిమాకి వెళ్ళారని అంటే ఆడే పక్కన వాళ్ళు చూసుకోరు కదండి ఎవరు, వాళ్ళతో పనే ఉంది, వెళ్ళింది సినిమా కోసం. కానీ సంఘం అంటే ఇది కాదు కదా, థియేటర్ కాదు కదా సంఘం అంటే. సంఘం అంటే ఇది దేవుని ఇల్లు కదా, సంఘం అంటే ఇది దేవుని కుటుంబం కదా. మరి దేవుని కుటుంబం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా దేవుని కుటుంబ సభ్యులు కదా. దేవుని కుటుంబ సభ్యులు అంటే మన కుటుంబ సభ్యులు కాదా? మన కుటుంబ సభ్యులు కదా. ఒక మాట అడుగుతారండి, అసలు ఇక్కడికి వచ్చినటువంటి సంఘంలో మీలో అందరికీ అందరూ పరిచయం అని ఒకసారి మీరు ఆలోచించుకోండి మన సంఘంలో. ఎందుకంటే మీరు ఒకే గిన్నెలోనిది మీరు త్రాగుతున్నారు, అవునా కాదా? ఏమంటే ఒకే గిన్నెలోనిది త్రాగుతున్నారంటే ఒకే కుటుంబం అని అర్థం. మీ ఇంట్లో 5 ఉంటే 5కి 5 గిన్నెల్లో వండుకుంటారా? 5 కలిపి ఒకే గిన్నెలో వండుకుంటారా? 5 ఉంటే 5కి 5 వంటలు చేసుకుంటారా? ఒకే వంట చేసుకుంటారా? అంత ఆశ్చర్యంగా చూస్తున్నారేంటి? వేరువేరుగా చేసుకుంటారా? ఒకటి చేసుకోవడానికి చచ్చిపడతారు. ఇక 5కి 5 వంటలు చేసి పెడతారేంటి? అంత ఓపిక ఉందా? అంటే 5 మేము ఒక్కటే కనుక ఒకే వంట చేసుకుంటాం. బాగుంది. మరి ప్రభు శరీరాన్ని మీరు తీసుకుంటున్నారు, ఒక్కటే రొట్టె కదా అది. మీ దగ్గర కొంచెం ముక్కలు అయిపోయింది అనుకున్నారేమో. ముందు అది ఒకటే రొట్టె. మీరు విరుచుకోవటం లేట్ అయిపోద్దని మేమే ఇరిచాం. అదే ఒకటే రొట్టె, ఒక రొట్టెలో ముక్కలే అవన్నీ, ఒక రొట్టెలో భాగాలు అవన్నీ కూడా. మరి ఒకటే రొట్టెని మనం తిన్నాము అని అంటే, ఒకే గిన్నెలోనిది తింటున్నప్పుడు, ఒకే రొట్టెని మనం విరుస్తున్నప్పుడు, అక్కడ ఒకటే కుటుంబం అన్నప్పుడు ఇది కూడా ఒకటే కుటుంబం కదా. అటువంటిప్పుడు ఈ కుటుంబంలో ఎవరు వస్తున్నారో ఎవరు రావటం లేదు మీకు అవసరం లేదా? మనమే వస్తాం సరిగ్గా ప్రసంగం టైంకి, లేదా ఆశీర్వాదం టైంకి, ఆమెన్ వెళ్ళిపోవాలి అంతే. ఇంకా అంటే ఇది ఏంటన్నమాట? కేవలం హాజరు కోసం వస్తున్నామా? తప్పు. ఈ వారం వెళుతున్నాము అని అంటే నా కుటుంబాన్ని చూడటానికి వెళుతున్నా నేను. మనలో రావాల్సిన భావన అంటే తెలుసా? ఆదివారం ఆరాధన అనగానే ఎక్కడెక్కడి నుంచో నా కుటుంబ సభ్యులంతా కూడా కూడుకుంటారు. వాళ్ళందరినీ చూడాలి, ఎలా ఉన్నారో పరామర్శించాలి, వారి కష్టసుఖాలు తెలుసుకోవాలి. ఒకవేళ బాధల్లో ఉంటే, బలహీనతల్లో ఉంటే, శోధనలో ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి 4 మాటలు చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఇది నా ఒక్కడి కుటుంబమే కాదు కదా, మనందరి కుటుంబం కదా ఇది. నా ఒక్కడి మీద ఎందుకు మీరు అనుకుంటాను చెప్పండి భారం? నేను ఒక్కడిని ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు నెహెమ్యా ఎవరైనా, అందుకే చెప్పాను కదా, నెహెమ్యా ఎవరు? అతను యాజకుడు, అతనేమైనా యాజకుడు కాదు. రాజు అతనేమైనా రాజు కాదు. ప్రవక్తను అతనేమైనా ప్రవక్త కాదు. ఒక ప్రవక్త కాకపోయినా, ఒక రాజు కాకపోయినా, ఒక యాజకుడు కాకపోయినా, ఒక సామాన్య ఉద్యోగి అయ్యుండి, ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి ఎంత బాధ్యతగా ప్రవర్తించినప్పుడు ఎక్కడో ఉన్న యెరూషలేము గురించి ఇక్కడ కూర్చున్నటువంటి మనం ఉంటున్నటువంటి మన సంఘాల గురించి మనం ఎంతవరకు ఆలోచన చేయగలుగుతున్నాం ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమండి, ఎవరైనా మిస్ అయ్యారనుకోండి, రాలేదు, ఎవరైనా కానీ నిజంగా మీరు ఏమండి మీ గుండెల మీద చేసుకోండి. ఆదివారం పూట ఏ వారమైనా ఎవరైనా మీకు సంఘంలో కనబడకపోతే వెంటనే వాళ్ళకు ఫోన్లు చేసి మీరు ఎందుకు రాలేకపోయారు, మీరు చాలా మిస్ అయిపోయారు, ఏంటి ఆరోగ్యం బాగోలేదా, లేకపోతే ఏమైనా సమస్యలా, మీరు ఎందుకు రావట్లేదు ఆరాధనకు, మీరు ఎందుకు రాలేకపోయారు,
ఎంత మంచి వాక్య మాటలు మీరు మిస్ అయిపోయారు తెలుసా, ఏది 2 వారాల నుంచి ఎందుకు రావట్లేదు, 3 వారాల నుంచి ఎందుకు రావట్లేదు అని మీరు అడిగినా, మీరు మాట్లాడినటువంటి సందర్భాలు మీ లైఫ్లో ఏమైనా ఉన్నాయా మీకే తెలియాలిగా, మీకే తెలియాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయం చూద్దాం ఒక మాట. గలతీ పత్రిక ముగించేస్తాను. గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను ఒకవేళ చిక్కుకొని ఉంటే, ఒకడు ఏ తప్పిదములోనైనను, ఎందుకంటే అందరూ అంత బలంగా ఉండరు కదండి. మీకు తెలుసు కదా, సంఘంలో అందరూ బలవంతులా? అందరూ బలవంతులు కారు. కొరింథీ సంఘానికి పౌలు గారి పత్రిక రాస్తున్నప్పుడు ఏమంటాడు తెలుసా, మీలో కొందరు బలహీనులను అంటాడు. అంటే కొందరు ఎలా ఉన్నారంటే సంఘంలో బలహీనులు, మరికొందరు ఏమన్నాడు, రోగులు అన్నాడు, మరికొంతమంది ఏమన్నాడు, నిద్రించుచున్నారు అనేసాడు. అంటే కొరింథీ సంఘంలోనే కొందరు బలహీనంగా ఉన్నారట, మరికొంతమంది రోగంతో ఉన్నారట, మరికొంతమంది ఆల్రెడీ చనిపోయి ఉన్నారు ఆత్మీయంగా అన్నాడు. అలానే మన సంఘములో కూడా బలహీనులు ఉంటారు, రోగులు ఉంటారు, చనిపోయి నిద్రపోతున్న వాళ్ళు ఉంటారు. మరి ఈ 3 కేటగిరీస్ మన సంఘంలో ఉన్నప్పుడు వీళ్ళ గురించి నువ్వేం ఆలోచన చేయగలుగుతున్నావు చెప్పు? వీళ్ళ కోసం మనం ఏమంటావు, నా గురించి నేను ఆలోచించుకోవడానికి నాకు టైం లేదు. అవునులే, మరి నువ్వు పిఎంకి పిఏ కదా నువ్వు, కదా, నీకేం సమయం ఉంటుంది, నీకు చాలా బిజీ కదా. సంఘం పట్ల బాధ్యత అండి, సంఘం పట్ల బాధ్యత. నెహెమ్యాకు ఏంటి చెప్పండి, ఆయన ఒక ఉద్యోగం చేసుకునేవాడు, ఆయనకి ప్రాబ్లం ఏమీ లేదు, ఆయన కుటుంబానికి ప్రాబ్లం లేదు. ఎక్కడో యెరూషలేములో గోడలు పడిపోయాయంటే ఇక్కడున్న ఆయన కన్నీళ్ళు పెట్టుకోవటం ఏంటి, ఇక్కడున్న ఆయన మోకలించటం ఏంటి, ఇక్కడున్న ఆయన రోధించటం ఏంటి? వెంటనే సెలవు పెట్టుకొని, అయ్యా నాకు సెలవు ఇవ్వండి, అయ్యా నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను అక్కడికి వెళ్ళిపోతాను, వెళ్ళి ఆ గోడలు నిలబెడతాను, ఆరాధన ప్రారంభిస్తాను, అక్కడ మా వాళ్ళు ఎవరు బాగోలేరట. ఏంటండి ఇంత ఆలోచన, ఇంత అవసరం ఆయనకు? బాధ్యత కలిగిన వ్యక్తి అండి ఆయన, బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రియులారా, సంఘంలో మనం అందరము కూడా ఒక్కొక్కరంగా ఒక్కొక్క బాధ్యత కలిగి ఉండాలి. నా గురించి మీరు ఆలోచించాలి, మీ గురించి నేను ఆలోచించాలి. మరి కొంతమంది ఎలా ఉంటారు అని అంటే, వీళ్ళు ఎవరి గురించి ఆలోచించరు కానీ వీళ్ళ గురించి అందరూ ఆలోచించాలని కూర్చుంటారు, భీష్మించుకొని కూర్చుంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు కదండి. వీళ్ళు మాత్రం ఎవరికి ఫోన్ చేసి ఎలా ఉన్నారని అడగరు, వీళ్ళకి బాగోలేని సమయంలో మాత్రం నాకు ఎవ్వడు ఫోన్ చేయలేదండి సంఘంలో అంటారు. నువ్వు బాగున్నప్పుడు ఎంతమంది చేసావు బ్రదర్? నువ్వు బాగున్నప్పుడు ఎంతమంది చేసావు చెప్పు. నన్ను ఎవరు చూడటానికి రాలేదండి. నువ్వు బాగున్నప్పుడు ఎంతమంది చూడటానికి వెళ్ళావు నువ్వు? ఈ చెప్పడు, ఏమీ మాట్లాడు. నేను కష్టంలో ఉంటుండగా, నేను బాధలో ఉంటుండగా నన్ను ఎవ్వరూ పలకరించలేదు, నువ్వు పలకరించవచ్చు కదా, నువ్వు పలకరించవచ్చు కదా. వాళ్ళే చేయాలి, వాళ్ళే పలకరించాలనే బదులు నువ్వెందుకు చేయకూడదు ఆ పని కదండి. అంటే ఈ రకమైనటువంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు కూడా ఉంటారంటే ఉంటారు సంఘంలో. కానీ మనం చేయవలసినటువంటి బాధ్యత అందరికీ ఉంది బాధ్యత. అందుకే కొందరికని చెప్పడం లేదు, ఖచ్చితంగా సంఘంలో ఉన్న వాళ్ళందరికీ కూడా బాధ్యత అనేది ఉంది. దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత, మీకు అప్పగించిన పని మీరు ఏం చేస్తారో చేయండి. సంఘంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి అండి. మనం తెలుసు కదా, సంఘంలో మనం అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి, ఏ రాయి కూడా తీయకూడదు. సంఘం ఒక్కొక్కరు రాయి మీద ఒక్కొక్కరు రాయిగా కట్టబడుతున్నటువంటి సంఘము అన్నాడు ఆయన. చక్కగా అమర్చబడినటువంటి రాళ్ళుగా మనం ఉన్నామన్నాడు. కనుక ఆ చక్కగా అమర్చబడినటువంటి ఒక్కొక్క రాయిగా ఉన్నప్పుడు ప్రతి రాయి విలువైనదే, ఏ ఒక్క రాయిని కూడా మనం తీసివేయడానికి వీల్లేదు. అంటే ఇది ఒక నెహెమ్యా ప్రార్థనాపరుడుగా రోధించి ప్రార్థన చేసినట్టుగా దానికోసం మనం చూస్తున్నాము. యెరూషలేము కోసం కేవలం ప్రార్థించి పక్కన పెట్టలేదు, కానీ వెంటనే ఆయన మళ్ళీ నెక్స్ట్ స్టెప్గా ఏం తీసుకుంటున్నాడు, నేనే వెళతాను అంటే ప్రార్థన చేసి ఊరుకోవటం. మరి కొంతమంది ఏమంటారంటే, బాగోలేదా, ప్రార్థన చేస్తాను, డోంట్ వరీ అంటారు, అంతే. నువ్వే చేయాలి ఇక ప్రార్థన, బొత్తిగా ప్రార్థన చేయాలి, తప్పు కాదు, కానీ ప్రార్థన చేస్తానంటే ఇంకే. ఇప్పుడు యెరూషలేము గురించి నెహెమ్యా గారు కన్నీటి ప్రార్థన చేశాడు, సుమారుగా 3-4 నెలలు ఉపవాసంతో చేశాడు ఆయన. ఇక నా పని అయిపోయిందని అనుకుని ఉండిపోవచ్చు కదా, ఆయన ప్రార్థన చేశాడు. నెక్స్ట్ రాజుగారి దగ్గర పర్మిషన్ కూడా అడుగుతున్నాడు, నేనే వెళతానయ్యా అని. కనుక ప్రార్థన చెయ్యాలి, నెక్స్ట్ 2 బాధ్యతను కూడా తీసుకోవాలి.
మీరు చూడండి, సంఘం డెవలప్ అవ్వాలి, సంఘం వృద్ధి చెందాలి. సంఘంలో అనేక మంది కొత్త వాళ్ళు వస్తుంటారు, కొంతమంది కొత్త వాళ్ళు వస్తుంటారండి. ఆ కొత్త వాళ్ళు ఎవరో ఏంటో నేను చూసి వాళ్ళని పిలిచి పలకరించే అంత ఉండదు, మీకు తెలుసు. కనీసం మీరే నా బాధ్యత తీసుకొని సంఘానికి ఎవరు కొత్త వాళ్ళు వస్తున్నారో చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరిచయం చేసుకొని, మీరు ఏంటి, ఎక్కడ, ఏమంటే ఇంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు, మీకు వాక్యం ఎలా అనిపించింది, మీకు వాక్యం అర్థమవుతుందా లేదా, రండి పలానా చోట కార్యక్రమం ఉంది, మీ నెంబర్ ఇవ్వండి. ఇంత ఎవరికి ఉందని సంఘంలో చాలా సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేస్తానండి. ఎవ్వరూ పట్టించుకోరండి. ఏదో మేము వచ్చాం కదా, మేము వింటున్నాం కదా, మేము తింటున్నాం కదా, మేము చేస్తున్నాం కదా, ఇంతే తప్ప సంఘం కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? సంఘం పట్ల బాధ్యత ఎవరికి ఉంది? ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే మీ వెళ్ళడమే ఎక్కువ అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు బిర్రుగా. ఇక నువ్వే రావాలి బొత్తిగా. ఏంటి, ఎవరి కోసం అండి? ఏంటి సంఘం అంటే ఏమర్థమైంది చెప్పండి? తప్పండి. మీరు ఇంత దాకా వచ్చి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీరు పరలోకాన్ని పోగొట్టుకునేవారుగా ఉండకూడదు, పరలోకాన్ని ఎలానైనా పట్టుకునేవారుగా ఉండాలి. దానికోసం ఏమైనా చేద్దామన్నట్టుగా ఉండాలి తప్ప చిన్నవి కూడా మనం చేయలేక చిన్న వాటిని కూడా నిర్లక్ష్య పెట్టి బాధ్యత రహితంగా మనం ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా దేవుడు మన మీద వేటు వేయక తప్పదు. అందుకే నెహెమ్యా మనకు నేర్పుతున్నాడు, ఇగో ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన మీ జీవితంలో మీరు అలవాటు చేసుకోండి అన్నాడు. ప్రతి విషయం తండ్రికి చెప్పండి, దేవుడికి చెప్పండి. దేవుడికి చెప్పాలండి. మన దేవుడికి చెప్పకుండా మనం ఏది చేయకూడదండి. ఆయనకు చెప్పటం వల్ల ఆయన మనకు సలహా ఇస్తాడు, తెలుసండి. దేవుడు మనకి ఇచ్చే సలహా ముఖ్యంగానే మనుషులు ఇచ్చే సలహాలు కాదు. మనుషులు ఎప్పుడు ముంచే సలహాలు ఇస్తారు, మీకు అర్థమైందా? మనుషులు ఎప్పుడు మనకు ముంచే సలహాలు ఇస్తారు, కానీ దేవుడు ఇప్పుడు లేవనెత్తే సలహాలు మనకి ఇస్తుంటాడు. కనుక ఎప్పుడు కూడా మన దేవుడితో అన్యోన్య సహవాసం కలవారమై ఉన్నప్పుడు, దేవుడితో మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనకు ఏ మాట ఎక్కడుందో ఏంటో, దాని అర్థం ఏంటో, పరమార్థం ఏంటో, మనం ఏం చేయాలో, ఎంతవరకు చేయాలో, ఏది చేయకూడదో, ఈ విషయాలన్నిటి ద్వారా దేవుడు మనల్ని హెచ్చరించి సరిచేసే అవకాశం మనకుంది. అందుకే ప్రార్థన. అలానే కేవలం ప్రార్థించి కూర్చుంటారంటే కుదరదు. నెహెమ్యా గారు ప్రార్థించారు, ప్రార్థనతో పాటు మరలా ఆయన బాధ్యతను కూడా తీసుకున్నాడు. సంఘంలో ఇక నుంచి అన్నయ్య నేను ఈ పని చేసుకోండి, ఇది నా బాధ్యత అని సంఘంలో పలానా పనిని నాకు అప్పగించండి. ఏమన్నా నాకు చాలా కాలంగా నాకున్న కోరిక ఏంటంటే, ఎవరైనా కానీ వచ్చి అనే సంఘంలో ఏదైనా పని ఉంటే చెప్పండి నాకు ప్లీజ్, సంఘంలో ఏదైనా బాధ్యత ఉంటే నాకు ఇవ్వండి అని అడుగుతారేమోనని 1000 కళ్ళతో ఎదురు చూశాను. ఎవరు వస్తారో, ఎవరు అడుగుతారు చెప్పండి. ఏదైనా ఉంటే మేము అప్పగించాలి. మేము అప్పగించామనుకోండి బలవంతంగా చేసినట్టుగా ఉంటుంది, ఇష్టపడి చేసినట్టుగా ఉండదు. అదే మీకు మీరుగా వచ్చి సంఘానికి సంబంధించిన పనులు ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి, నేను చేస్తాను. ఎందుకంటే సంఘం మీది కాదు కదా, నాది కాదు కదా. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. ఈ సంఘం క్రీస్తుది. నాకు ఇవ్వండి ప్లీజ్, సంఘంలో ఏదైనా బాధ్యత ఉంటే నాకు ఇవ్వండి. కొంతమందికి నడిపించే బాధ్యత చక్కగా నడిపిస్తారు, కొంతమంది చక్కగా మాట్లాడతారని చెప్పాను కదా. కొంతమంది సహాయం చేసేటువంటి అవకాశం కొంతమందికి ఉంటుంది. ఏదో ఒకటి ఉంది. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, మీరు ఏం చేయగలరో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు సంఘంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తుల్లాగా మీరు ఉండండి, అంతే తప్ప ఆదివారం వచ్చి కూర్చొని కుర్చీలకు వేడెక్కించి పోవడం తప్ప ఏం లేదు. అలా మనం వచ్చి కూర్చొని లేచి వెళ్ళిపోయాం అనుకోండి, చూసుకుంటే ఏం ఉండదు, మనం వేడెక్కాం కానీ కుర్చీ మాత్రం హీటెక్కిపోద్ది. ఎందుకు? ఉపయోగం లేదు. కనుక బాధ్యత కలిగిన వారుగా మనం ఉండాలి. అంతేకాదు నెహెమ్యా గారి జీవితంలో ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు 2 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇంకా మరికొన్ని లక్షణాలు ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. సమయం అయిపోయింది.